గ్రామ పంచాయతీ భవనాన్ని తమకే కేటాయించాలంటూ 2 గ్రామాల పాలక వర్గాలు పట్టుబట్టడంతో సర్పంచుల ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. అధికారులు సముదాయించినప్పటికీ ఇరు వర్గాలు వినకపోవడంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట నుంచి విడిపోయిన తండా మధ్య ఈ పంచాయతీ నడుస్తోంది. ఒకే భవనంలో సోమారంపేటతో పాటు తండా పాలకవర్గం సైతం ప్రమాణం చేస్తామని పట్టుబట్టారు. తండా పాలకవర్గం ప్రమాణం చేసేందుకు సోమారంపేట వాసులు ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. సోమారంపేట పంచాయతీ కార్యాలయంతో పాటు పలు ఇళ్లు తండా పరిధిలోకి వచ్చాయని, పంచాయతీ భవనంలో తమకు హక్కు ఉంటుందని తండా వాసులు భీష్మించుకోవడంతో ప్రమాణ కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. అయితే మా 2 గ్రామాలది గొడవ ఏంటంటే ఫస్ట్ 2 విలేజ్లలో 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఓల్డ్ గ్రామ పంచాయతీ, న్యూ గ్రామ పంచాయతీ 2 కూడా సోమార్పేటకు చెందినాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే మాకు తెలియకుండానే అర్ధరాత్రి వాళ్ళు గ్రామ పంచాయతీ ఏర్పరచుకొని అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామ పంచాయతీలను, ఈ సర్వే నెంబర్లను, ఓటర్లను చెప్పేసి మన ప్రజలను, సోమార్పేట ప్రజలను మభ్యపెట్టి మాపై అగాధమైన ప్రలోభాలకు లోబి మా నుంచి కాకుండా వాళ్ళ అధికార బలంతో మా యొక్క గ్రామ పంచాయతీని వాళ్ళ గ్రామ పంచాయతీలో చేసుకొని ఈరోజు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత కూడా అదే సర్పంచ్ మళ్ళీ అదే గ్రామ పంచాయతీలో 2 గ్రామ పంచాయతీలు మాకే కావాలి, అధికారం మీకు ఏది లేదు, మాలో ఉన్నది కొంచెం మంది అయినా మా యొక్క ఎస్సీ ఎస్టీలు పెట్టి మా మీద బెదిరించడము, మనల్ని ఏదో ప్రలోభాలకు పెట్టి మనం దూరంగా ఉంచి వాళ్ళు గ్రామ పంచాయతీలో చేసుకోవాలని మొత్తం సోమార్పేటనే విలీనం చేసేసి వాళ్ళ అధికారంలోకి తెచ్చుకోవాలని ఆశతోటి వాళ్ళు ఎదురు చూస్తారు. మేము వాళ్ళు ఇక్కడ చేయొద్దని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసారు మమ్మల్ని. మేము కూడా చేయొద్దని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిపోయినాం. అడిగి వెళ్ళిపోయినాక ఎంపీడీ సార్ ఫోన్ చేసి ఎంపీడీ సార్ ఆఫీస్కి పోయినాం. అక్కడ ప్రమాణస్వీకారం చేద్దాం, వాళ్ళు కూడా రండి అని చెప్పేసి మేము పోయినాం. కానీ వాళ్ళు రాలే. మేము అధికారులకు గౌరవించి మేము పోయినాం, వాళ్ళు రాలే. అందువలన మేము ఖచ్చితంగా ఇదే జీపీలో చేస్తాం, మాకు న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ను ఎడుకుంటున్నాం.